ఈ స్థానిక సంస్థ ఎన్నికల్లో ఫ్రెండ్లీ ఫైటింగ్ చేసుకున్న అద్భుతమైన ఫలితాలు కొత్తగూడెం నియోజకవర్గ ప్రజలు కూడా మనకిచ్చారు. చాలా సంతోషం. ఇక్కడున్న నాయకులు, గౌరవ పార్లమెంటు సభ్యులు సుమారు ఒక వారం రోజులు ఇక్కడే ఉండి అనునిత్యము ఇక్కడున్న యంత్రాంగాన్ని ముందుకు నడిపిస్తూ ఇక్కడ స్థానిక సంస్థలు, స్థానికల్లో ఉండే ముఖ్య నాయకులందరినీ కోఆర్డినేట్ చేసుకుంటూ ఆనాడు మిత్రపక్షంగా ఉన్న సిపిఐ పార్టీ అభ్యర్థి శాసనసభ్యులుగా కూనమనేని సాంబశివ గారిని గెలుపులో పాలు పంచుకున్న కాంగ్రెస్ కార్యకర్త అందరికీ రాబోయే స్థానిక సంస్థల్లో భరోసా కల్పిస్తామని చెప్పిన మాట ప్రకారం ఎక్కడా తగ్గకుండా కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న ప్రతి ఒక్క కార్యకర్తకి పూర్తి భద్రత, భరోసా ఇచ్చిన హామీని నెరవేర్చే దిశగా ఈ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మీ అందరి కష్ట ఫలితంతో ఫలితాలు తెచ్చుకున్నాం. భవిష్యత్తులో కూడా ఈ కొత్తగూడెంలో శాసనసభ్యుడు లేడు, మిత్రపక్ష శాసనసభ్యుడు వారి పార్టీనే చూసుకుంటున్నారనే ఫీలింగ్ రాకుండా ఉండే విధంగా కాంగ్రెస్ పార్టీని అంటి పెట్టుకొని నమ్ముకొని ఉన్న కాంగ్రెస్ పార్టీని కాపాడే ప్రతి కార్యకర్తకి ఈ పార్టీ తప్పకుండా పూర్తి భద్రత, భరోసా కల్పించే దాంట్లో మీ సీనన్నగా నేను అండగా ఉంటానని కూడా మరొక్కసారి ఈ వేదిక మీద నుంచి మీకు తెలియజేస్తున్నాను. చివరిగా మీకు చెప్పదలుచుకున్నది ఒకటే, అద్భుతమైన ఫలితాలు, దీవెనలు సామాన్య ప్రజానికం గ్రామీణ ప్రాంతంలో మన అందరికీ ఇచ్చారు. మన మీద ఈనాడు బాధ్యతలు ఇంకా ఎక్కువ ఉన్నాయి. ఎన్నికల వరకే రాజకీయాలు, రాజకీయ పార్టీలు, ఎన్నికల తర్వాత గ్రామీణ ప్రాంతం కానీ, పట్టణ ప్రాంతం కానీ పేదవాడికి భరోసా, భద్రత అండగా ఉండే ఈ ప్రభుత్వం భవిష్యత్తులో కూడా ఇచ్చిన మాట ప్రకారం ప్రతి ఆడబిడ్డకి, ప్రతి అన్నదమ్ముడికి ఈ ప్రభుత్వం, ఈ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం కట్టుబడి ఉంటుందని కూడా ఈ వేదిక ద్వారా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని నా కుటుంబ సభ్యులందరికీ తెలియజేస్తూ ఈరోజు 5 నియోజకవర్గంలోంచి సుమారు 400 మంది పైచీలకు సర్పంచులు కానీ, 400 మంది పైచీలకు వైస్ సర్పంచులు కానీ, వేలాది వార్డు మెంబర్లు కానీ ఇక్కడికి వచ్చారు. అంటే యథార్థంగా నేను ప్రతి నియోజకవర్గానికి నేనే వచ్చి మిమ్మల్ని మీ నియోజకవర్గంలో సన్మానించుకోవాలనుకున్నాను. తప్పకుండా మీ శాసనసభ్యులు టైం తీసుకొని ప్రతి నియోజకవర్గానికి వచ్చి ప్రతి గ్రామంలో గెలిచిన సర్పంచులు, వార్డు మెంబర్లు, వైస్ సర్పంచులతో పాటు ఇంటర్నల్ గా కొద్ది తేడాతో మన మిత్రులు, నా కుటుంబ సభ్యులు అక్కడక్కడ ఓడిపోయారు. ఓడిపోయిన వారు కూడా ఎవరు నిరుత్సాహపడక్కర్లేదు. ఈ పార్టీ మీ సీనన్న ఉన్నంత కాలం ఏ కార్యకర్తకి చిన్న నొప్పి జరిగినా, కష్టం వచ్చినా అండదండలుగా తప్పకుండా ఉంటాను. ఎక్కడ రూపాయి పోయిందో, ఎక్కడ ఓడిపోయామో రాబోయే ఎన్నికల్లో తిరిగి మళ్ళీ అక్కడ 3 రంగుల జెండాని రెపరెపలాడిస్తాము. కాబట్టి ఏ కార్యకర్త అయ్యో నేను ఓడిపోయాను అని ఏ నాయకుడు కూడా నిరుత్సాహపడనక్కర్లేదు. మీకు పూర్తి భద్రత, భరోసా ఈ పార్టీ పక్షాన మీ తమ్ముడుగా, మీ అన్నగా, మీ సీనన్నగా నేనుంటాను అని మరొక్కసారి తెలుపుతూ రాబోయే కొద్ది రోజుల్లోనే నాకు తెలిసి ఈ క్రిస్మస్ కి లోపే
ప్రతి నియోజకవర్గానికి మీ శాసనసభ్యులతో పాటు మీ నియోజకవర్గంలోని గెలిచిన ఓడిన సర్పంచులందరితో విస్తృత స్థాయి సమావేశం జరుపుకొని గెలిచిన వారికి ప్రోత్సహిస్తూ ఓడిన వారికి ఒక భరోసాని కల్పించే కార్యక్రమాన్ని కూడా చేపడతానని ఈ వేదిక ద్వారా మీ అందరికీ తెలుపుతూ మరొక్కసారి పేరు పేరున గెలిచిన సర్పంచులు వైస్ సర్పంచులు వార్డు మెంబర్లకి రాష్ట్ర ప్రభుత్వ పక్షాన కాంగ్రెస్ పార్టీ పక్షాన మీ ఇంటి పెద్ద కొడుకుగా మీ సీనన్నగా మీ అందరికీ అభినందనలు కృతజ్ఞతలు తెలుపుతూ నేరోలో అంటే కొద్ది తేడాతో ఎక్కడైతే చేజారిన సీట్ల వాటికి కూడా పూర్తి భద్రత కల్పించే బాధ్యత నా భుజాన్నే వేసుకుంటానని తెలుపుతూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. నెట్టుకోకుండా నియోజకవర్గంలోని ప్రతి మండలానికి సంబంధించిన సర్పంచి ఉప సర్పంచి వేదిక మీదకి వస్తే ఒక శాలువా కప్పి వారిని ఫాస్ట్ గా మూవ్ అయ్యే విధంగా పోలీస్ యంత్రాంగం కూడా సహకరించాలని కోరుతూ ఇప్పుడు భద్రాచలం శాసనసభ్యులు మంచి డాక్టర్ గారు తల్లం వెంకట్రావు గారిని గెలిచిన సర్పంచులను ఉద్దేశించి వారి సందేశాన్ని ఇవ్వవలసిందిగా కోరుతున్నాను.